మీ పేరు? నా పేరు వీర వెంకట నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారండి? కాయగూరల వ్యాపారం. ఎలా ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 5 నెలలు అవుతుంది కదా? బ్రహ్మాండంగా ఉందండి పరిపాలన. అంటే ఏ విధంగా అంటారు? అభివృద్ధి వల్ల అండి. అభివృద్ధి అన్నీ బాగానే ఉన్నాయండి. సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయి. అసలు ఏం సంక్షేమ పథకాలు అమలు చేశారు? ఏం సంక్షేమ పథకాలు? పెన్షన్లు ఇస్తున్నారండి, టైంకి ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారు. వాళ్ళకి జీతాలు ఇస్తేనే కదా మా వ్యాపారం నడిచింది. కాదండి, సంక్షేమాన్ని పక్కకు తోసేసారు. ఈయన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే పూర్తి సంక్షేమం మీద దృష్టి పెట్టారని చెబుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకులండి, ఆయన పేరు ఎందుకులే కానీ ఇప్పుడైతే ఈ 5 నెలల నుంచి అభివృద్ధి బాగుందండి. 5 నెలల నుంచి. అంటే 5 నెలల్లో ఈయన ఏం పథకాలు అమలు చేయగలిగారండి? ఏం పథకాలండి? వాళ్ళు చెప్పిన పథకాలు మా గ్యాస్ అన్నారు, గ్యాస్ ఇచ్చారు, పెన్షన్లు ఇస్తున్నారు, ఒకటి చేస్తున్నారు కదా. నెక్స్ట్ ఏమో ఆర్టీసీ ఉచిత ప్రయాణం అన్నారు. అన్నీ సంక్రాంతి నాటికి అన్నీ అమలు చేస్తారు కదా. రోడ్లు ఏమో గుంటలు పూడ్చారు, సంక్రాంతికి రోడ్లు వేస్తా అన్నారు. ఇంకేంటండి ఇంకా సంక్షేమ పథకాలు అంటే అయ్యే సంక్షేమ పథకాలు. అంటే అమరావతి పేరుతో ప్రజల సొమ్ముని దోచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేసి అంటున్నారు కదా చాలా మంది. అలాంటి చేసేవాళ్ళు అంటారు కదా, చేసేవాళ్ళు అంటారు అనరండి. చేస్తున్నారు, అభివృద్ధి చేసేవాళ్ళు అంటారు, అభివృద్ధి చేయని వాళ్ళు అంటారు. వాళ్ళని ఏమంటారా? దోసి తినేవాళ్ళని. అన్నీ బాగున్నాయి, విధానాలు అన్నీ బాగున్నాయి, అంతా బ్రహ్మాండంగానే. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎట్లా అనిపిస్తుంది డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత? బ్రహ్మాండంగా చేస్తున్నారు కదండి. ఏది అన్నీ అమలు చేస్తున్నారు, ఏది వదలరు. టైం పడుతుంది. ఇవన్నీ కూడా మొత్తం కుంభకోణాలు అన్నీ కూడా బయటకు తీయాలి కదా. తీతేగానే అవన్నీ బయటకు రావు. ఏం జరుగుతుందో ఏంటో అన్నీ బయటకు వచ్చిన తర్వాత ఒకటి వీళ్ళు అమలు చేస్తున్నారా, వాళ్ళు బయటకు తవ్వుతున్నారు. అంటే ఇప్పుడు 1500 ఇస్తానన్నారు మహిళలకి, 18 సంవత్సరాలు నేను ప్రతి మహిళకి 1500 చేయలేదు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. అవేమయ్యాయి? చేస్తారు. 5 నెలలే కదండి అవుతా. ఏమన్నా సంవత్సరాలుగానే అయిందండి. 5 నెలలు అయింది. సంక్రాంతి నాటికి అన్నీ వస్తాయి. అంటే జగన్కి ఈయనకి తేడా ఏమంటారు? ఆ తేడా ఏంటండి? జగన్కి దీనికి తేడా అండి 90% తేడా ఉంటుంది. అది 10%. జగన్ పరిపాలన 10%, ఇది 90% తేడా ఉంటుంది ఖచ్చితంగానే. అమలు చేస్తారంటారు ఇప్పుడు ఈ చెప్పిన అన్నీ చేస్తారు, అన్నీ జరుగుతాయి. టైం పడుతుందండి. టైం పడి ఖాళీ అయిపోయింది కదా. ఖాళీ చేసేసింది కొట్లు ఏముంటుంది, మళ్ళీ నీ సరుకు తెచ్చి పెడితేనే వ్యాపారం నడుస్తుంది. అలాగే ఒకటి పట్టుకొస్తారు, టైం పడుతుంది. అంటే ఇంతకుముందు అప్పులు ఉన్నాయని తెలియమంటారా? అప్పులు ఉన్నాయని తెలుసు, మరి పథకాల విషయం ఇవన్నీ మామూలేనండి. అన్నీ అలా నడుస్తూ ఉంటుంది. ఇంటి అప్పులంటే ఆయన పోగొట్టుకున్నాడు, ఎవరికి ఇవ్వలేదు, వీళ్ళు ఖర్చు పెడుతున్నారు, అంతే తేడా.